ప్రతి ఊళ్ళోనూ ఒక థియేటర్ పెట్టుకొని మన ఊళ్ళో మన థియేటరు అప్డేటెడ్గా చాలా క్వాలిటీగా సిటీలలో ఉండే రేంజ్లో థియేటర్లు కట్టాలని చెప్పి ఆ ఊళ్ళల్లో ఉండేవాళ్ళు చాలా ప్యాషన్తో ఆ థియేటర్లు కట్టుకుంటే ఇవాళ ఆ థియేటర్స్ కట్టుకున్న వాళ్ళకి 35 జీవో కేవలం 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలని మీరు అమ్మండి అని అంటే 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అమ్మితే ఆ థియేటర్స్ ఎట్టా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది చూసుకుంటే చాలా దారుణమైన విషయం. ఇంకోటి ఆ ఊళ్ళలో సరైన థియేటర్ లేక నియరెస్ట్లో గంట 2 గంటలు 3 గంటలు జర్నీ చేస్తూ సిటీస్కి వెళ్ళి సిటీస్లో సినిమా చూసి మళ్ళీ సిటీస్ నుంచి వెనక్కి వచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రేక్షకులకి ప్రజానీకానికి మన దగ్గర మనమే చేసుకోవాలి అనే దగ్గర ఒక ప్యాషన్తో ఆ ఊళ్ళలోంచి ముందుకొచ్చి చేసిన వాళ్ళకి ఇవాళ చూసుకుంటే ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు పవర్ టారిఫ్ ఒకటే. ప్లస్ ఇంకోటి అండి, ఇది మనం ఫిల్మ్ ఇండస్ట్రియల్ స్టేటస్ అంటున్నాం కానీ ఇండస్ట్రియల్ స్టేటస్ బెనిఫిట్స్ ఏది కూడా ప్రభుత్వం ఇవ్వకుండా మిగతా ఇండస్ట్రీస్లో ప్రతిదానికి సబ్సిడీలు ఉన్నాయి, కరెంటు ఛార్జెస్లో సబ్సిడీస్ ఉన్నాయి. మళ్ళీ థియేటర్స్లో కూడా మన లాక్డౌన్లో క్లోజ్ అయిపోయినప్పుడు హెచ్డీకి కంపల్సరీ ఇంత మినిమం ఛార్జెస్ అనేది కంపల్సరీ కట్టడం అనేది ప్రతి థియేటర్లకి భారంగా పరిణమించిన ఇదిలో ప్రభుత్వం క్లియర్గా ఏం చెప్పింది, మేము డెఫినెట్గా మీకు కన్సిడర్ చేస్తాము ఆ లాక్డౌన్ పీరియడ్లోంచి ఆ మినిమం అనేది తీసేసి ఎంత యాక్చువల్ అయ్యిందో ఆ యాక్చువల్ బేస్లో వెళ్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రతి ఊళ్ళో ఏ క్లాస్కి ఎంత ఫైనాన్స్, థియేటర్కి ఫైనాన్స్ చేస్తాం, బి క్లాస్లో ఎంత చేస్తాం, సి క్లాస్లో ఎంత చేస్తాం అని చెప్పి ప్రభుత్వం ఏమీ చేయకుండా ఇవాళ లాక్డౌన్లో కంప్లీట్ కుదేలైపోయిన పరిశ్రమని, చిత్ర పరిశ్రమని మేము ఆదుకుంటామని చెప్పి ముందుకు రావాల్సిన తరుణంలో అది ఆదుకోకపోగా ఇంత ఇబ్బందులు పడుతున్న దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళితే ఆ కోర్టులో 35 జీవోని వాళ్ళు కోర్టు క్యాన్సిల్ చేసేసి ఒక సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పు ఇచ్చిన దాని మీద సరే ఇలా తీర్పు వచ్చిన దాని మీద మళ్ళీ ప్రెస్టేజ్లు ఇంకోటి కాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆన్లైన్ టికెటింగ్ మీద అప్పట్లో కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించి రమణరావు గారికి గ్యాలక్సీ ఎంటర్టైన్మెంట్స్ దానికి ఆయనకి ఇవ్వటం జరిగితే కొంతమంది ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్తే సరే వాళ్ళకి ఇష్టం లేని పని నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విత్డ్రా అవ్వటం జరిగింది. ఆయన ప్రెస్టీజ్కి వెళ్ళలేదు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఎందుకు ప్రెస్టీజ్కి వెళ్తుంది, ప్రెస్టీజ్కి వెళ్ళి మళ్ళీ బెంచ్కి అప్పీల్ చేయటం జరిగింది. ఆ బెంచ్కి అప్పీల్ చేసిన దాంట్లో రేపు మళ్ళీ సోమవారం బెంచ్ నుంచి తీర్పు వెలువడే పరిస్థితులు ఉన్నాయి. సో ఇంత ప్రెస్టీజ్లకు వెళ్ళే బదులు నిజంగా అవును 10, 20, 30 రూపాయలు కష్టం, సిటీస్లో 100 రూపాయలు మనం పెట్టాం, వీళ్ళకి కూడా ఒక 80 రూపాయలు పెడదాం. 80 రూపాయలు పెడితే ఇదేమి నిర్బంధం కాదు. ఏ ప్రేక్షకుడైతే ఉన్నాడో ఆ ప్రేక్షకుడు తనకు నచ్చి, అంటే ఒక ప్రేక్షకుడు ఒక విలేజ్ నుంచి, ఒక గ్రామ పంచాయతీ, ఒక చిన్న రేంజ్ నుంచి నియరెస్ట్ సిటీకి వెళ్తే అదే మనిషికి ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ లేకపోతే ట్రైన్ పరంగా కానీ చూసుకుంటే 100-200 రూపాయల పైన డబ్బులు ఖర్చు పెడుతున్న పరిణామంలో అతను ఒక 80 రూపాయలతో ఉన్న ప్లేస్లో చక్కగా సినిమా చూసే ఆస్కారం ఉండి ఇవాళ ఆ సినిమా థియేటర్లో బతికే అవకాశం ఏర్పడతానికి ఉంటుంది. లేదనుకుంటే ఆ థియేటర్లన్నీ మూసేసేయాలి. మూసేస్తే ఒక థియేటర్ మీద స్టాఫ్గా కానీ ఈవెన్ పేస్టింగ్ బాయ్స్గా కానీ లేకపోతే క్యాంటీను సైకిల్ స్టాండ్గా కానీ బయట బజ్జీల బండి అని లేకపోతే సమోసాలని లేకపోతే చాట్లని ఇలా ఎంతోమంది ఆధారపడి ఉంటారు. మళ్ళీ ఆధారపడి ఉంది దీని మీద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంతోమంది కార్మికులు బతుకుతారు. ఇంతమంది కార్మికులు బతికేదాన్ని పట్టుకొట్టే విధానం అనేది ఒక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే పరిపాలించాల్సిన ప్రభుత్వం ఇలా ప్రజలకి ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఇలా చేయటం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ప్రెస్టేజ్ లేకపోతే ఇంకోటి అని అనుకుని వెళ్ళటం కంటే రేపు మళ్ళీ బెంచ్ కూడా ఒక తీర్పు ఇస్తుంది. బెంచ్ తీర్పులో మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మళ్ళీ వాళ్ళు ఇంకోసారి సుప్రీంకోర్టుకి వెళ్దామని ఇది ఇలా వెళ్తాం. మళ్ళీ థియేటర్ల మీద తహసీల్దారులతోనో ఎంఆర్ఓలతోనో ఆర్డీఓలతోనో వెళ్ళి అది చెక్ చేయండి, ఇది చెక్ చేయండి, మళ్ళీ వాళ్ళని ఏదో చేయండి, ఇలా ఇది కరెక్ట్ విధానం కాదు. అంటే ఇవాళ ఈ సినీ పరిశ్రమ హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పరిశ్రమ. ఈ పరిశ్రమను ఆధారపడి ఎన్నో రకాల పరిశ్రమలు వచ్చి ఇంకా ఎంతోమందికి ఉపాధి కల్పించే రకరకాల ఇదిలో ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండే పరిస్థితిలో మనం ఇలా చేయటం మూలంగా మనకు అన్ని పరిశ్రమలని కోల్పోయి ప్లస్ కార్మికుల ఉపాధి కోల్పోయి ఇలాంటి ఇదిలో దీన్ని ఇలా చేయటం మూలంగా ఏమవుతుందంటే నక్సలిజం అనో టెర్రరిజం అనో ఇంకోటో ఏర్పడే అవకాశం ఉంది. అదే పక్కన తెలంగాణ ప్రభుత్వం 100% సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలి చెప్పండి, మేము ఏదైనా చేస్తాం. ఇవాళ పుష్ప సినిమాకి 5 షోలు పర్మిషన్లు ఇచ్చారు.
ఇంకేం కావాలి, మీకేం కావాలని చెప్పి మీటింగ్ కూడా ఒకటి కండక్ట్ చేశారు. దాంట్లో మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు, అలాగే దాదాపు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ 10 మంది సెక్రటరీలు, అలాగే లేబర్ కమిషనర్లు, జిఎస్టీకి సంబంధించి అందరూ కూర్చుని మేము సినీ పరిశ్రమ నుంచి మాకు వచ్చేదానికంటే సినీ పరిశ్రమను మేము కాపాడుకుంటే మా హైదరాబాద్ విశ్వనగరం అవుతుంది. ఈ సినీ పరిశ్రమను ఆధారపడి ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఎన్నో పరిశ్రమలు వస్తే మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇది ఎంతో సినీ పరిశ్రమ దోహదపడుతుంది. దీన్ని మేము కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు ఇచ్చిన భరోసా, వాళ్ళు ఇచ్చిన వ్యవహారం చూసుకుంటే ఆ పద్ధతిలో తెలంగాణ నడుస్తూ ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని టోటల్గా నెగిటివ్గా దానికి ఇంకొక రకంగా వెళ్ళిపోయి ఒక పర్సనల్ రివెంజ్ యాంగిల్లో వెళ్తూ ఇలా చేసే పద్ధతి కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పేరు నాని గారు వచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకప్పట్లో ఆయన కూడా సినిమా అభిమానిగా, సినిమా ఇదిగా అన్ని నాలెడ్జ్ ఉండి తెలుసుకునుండి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎందుకు వెళ్తున్నారు? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇలా ప్రెస్టీజ్లకు పోకుండా వాళ్ళకి ఒక ప్రభుత్వం తీర్పుకి వెళ్ళారు, తీర్పిస్తే దాన్ని నెగిటివ్ వద్దు, మనం ప్రజలకు అనుగుణంగానే వెళ్దామని చెప్పి వాళ్ళు అనుకున్నట్టుగా గతంలో వాళ్ళ తండ్రి ఏదైతే పద్ధతులు వెళ్ళారో ఈయన కూడా అదే పద్ధతుల్లో ముందుకెళ్ళి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీని మీద ప్రెస్టేజీలకు వెళ్ళి ఇంకా వెళితే ఏమవుతుంది? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధకంగా ఉంది. ఏ పరిశ్రమలని రానివ్వటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలాగే కార్మికులకు ఉపాధి కల్పించడానికి ఇష్టపడటం లేదు. ప్లస్ అక్కడ ప్రజలకి ఇది చాలా ఇబ్బందికరంగా పరిణమించింది అనేది ఒక ప్రభుత్వం మీద నెగిటివ్ యాంగిల్ తీసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. అందుకని దయచేసి మీరు ప్రజలకు అనుగుణంగా, ప్రేక్షకులకు అనుగుణంగా సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమా ఇండస్ట్రీని ఆధారపడి ఎన్నో ఉంటాయి. ఇంకోటి ఇవన్నీ పక్కన పెడితే ఒక మద్రాసులో ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇలా ఈవెన్ ఒరియా సినిమాలు, హిందీ సినిమాలు కూడా మద్రాసులో జరిగాయి. దాని తర్వాత ఎవరి రాష్ట్రాల కాళ్ళు అని అనుకున్నప్పుడు మన కార్మికులకి ఇక్కడ చిత్రపురి అని చెప్పి దాదాపు 69 ఎకరాల పైన ల్యాండ్ ఇచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, తర్వాత ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మళ్ళీ టాప్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అని చెప్పి పెద్ద ల్యాండ్ ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం, ఇవాళ ఇవన్నీ చేస్తూ ఇండస్ట్రీని మద్రాసు నుంచి రప్పించడానికి, హైదరాబాద్ రప్పించడానికి ఎన్నో రకాల కృషి జరిగింది. అలాంటి కృషిలో భాగంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అలా అందరికీ ఓ ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ ఇలాగ ఏర్పాటు చేయటం, అలాగే ఒక చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఇలాగ ఏర్పాటు చేయటం. సో ఇండస్ట్రీని మీరు కాపాడుకుంటూ ఇండస్ట్రీ మూలంగా ఇవాళ ల్యాండ్స్ ఒకప్పుడు మన సినిమా ఇండస్ట్రీ రాకముందు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్న ల్యాండ్స్ రేట్లు కానీ ఇవాళ ల్యాండ్స్ రేట్లు కానీ ఎలా ఉన్నాయని చూసుకుంటే ఇవాళ ఇదంతా దీని మీద ఆధారపడి ఒక ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యి ఇవాళ ఈ రేంజ్కి అభివృద్ధి జరిగింది. ఇలాంటి అభివృద్ధి మనం ఎందుకు చేయలేము అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని దీన్ని ఒక పగ, ప్రతీకారం, కక్షపూరిత ధోరణి కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవడం కోసం ఈ చిత్ర పరిశ్రమని మనం కాపాడుకోవాలి. మనం ఈ చిత్ర పరిశ్రమ గతంలో చూసుకుంటే మనకు అసలు రాజమండ్రిలో ఒక స్టూడియో ఉండేది, ఈవెన్ వైజాగ్లో స్టూడియో ఉండేది. మనకి ఎన్నో సినిమాలు వైజాగ్లో చూసుకుంటే మరో చరిత్ర సూపర్ హిట్, అట్లాంటి ఎన్నో కోస్తాలో రకరకాల షూటింగ్లు, ఆ షూటింగ్లు, ఆ వాతావరణం అది చూసుకుంటా ఉంటే అందరికీ ఎంతో ఉల్లాసభరితంగా ఉండే సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఒకవేళ ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఇంకా చేస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నష్టం కలుగుతుంది. కానీ సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ వరల్డ్ స్పాన్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది కాకపోతే ఇంకొక యాంగిల్ సరే ఒక అలా ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో సమ్ సెక్షన్ ఆఫ్ రెవెన్యూ తగ్గచ్చు. కానీ ఇవాళ వరల్డ్ పాన్ ఇండియా స్ట్రక్చర్లో సో ఈ ఒక్క ప్రభుత్వం చేస్తున్న ఇబ్బంది మూలంగా మిగతా ప్రపంచం అంతా బాగుంది అని అనుకుని ఈ ప్రభుత్వం మీద అనవసరంగా పబ్లిక్లో ఒక ఒక నెగిటివ్ యాంగిల్ తెచ్చుకుంటాం కూడా ఆ ప్రభుత్వానికి అది మంచిది కాదు. డెఫినెట్గా ప్రతి హీరోల ఫ్యాన్స్ కూడా అవును మన సినిమా ఇండస్ట్రీకి, మన సినిమా హీరోలకి ఏదో ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే వాళ్ళు మళ్ళీ ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇది మన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం పరిపాలించాల్సిన ప్రభుత్వం. అలాంటి ప్రజల కోసం అనే దగ్గర సో వాళ్ళు చెప్పేది ఇదిలో ఎక్స్ట్రా షోస్ వేయటం మూలంగా ఏదో ప్రాబ్లం. ఎక్స్ట్రా షోస్ వేయటం మూలంగా ఏంటి ప్రాబ్లం? ఎక్స్ట్రా షోస్ వేస్తే ఇవాళ 5 షోలు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. 5 షోలు వేయటం మూలంగా షోలు స్క్రీనింగ్ జరుగుద్ది, ప్లస్ ప్రేక్షకుల తాకిడి, ఒత్తిడి, ఇబ్బంది లేకుండా
ప్రేక్షకులు కన్వీనియంట్, ప్రేక్షకులకి ఏది ఈజీగా ఏ టైంకి సినిమా చూడగలుగుతారో ఆ టైంకి తను ఈజీగా వెళ్ళగలుగుతారు. ఈ ఒత్తిడి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా. దీంట్లో ఈ ఒత్తిడిలో కొంతమంది మరణించడాలు కూడా జరిగినాయి. అలాంటి ఒత్తిళ్ళు లేకుండా చేసే ఇదిలో ఈ ఎక్స్ట్రా షోస్ ఉంది. అంతేగాని ఇదేదో ఎక్స్ట్రా షోస్ మూలంగా ఎలాంటి ఫ్రాడ్స్ కానీ ఎవరు ఎలాంటి ఇబ్బంది జరగదు. ప్లస్ ఇలా షోస్ వేయటం మూలంగా ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు రావటం మూలంగా ఆ పన్నులతో కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటానికి ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇలాంటిది ఆ ఎక్స్ట్రా షోస్ యాంగిల్. ఇంకా సినిమా థియేటర్లు సరే మీకు వచ్చే ఆదాయం మీద ట్యాక్స్లు ప్రాపర్గా రావట్లేదు అది ఇది అని అంటే డెఫినెట్గా మీకు గతంలో కూడా ఛాంబర్లు ఎప్పుడూ చెప్తున్నాయి, ఛాంబర్ ఆధ్వర్యంలో ఒకటి పెడదాం, ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను పెట్టి దాంట్లో ప్రభుత్వాన్ని కూడా లాగిన్ అయితే మీ ట్యాక్స్లు మీకు క్లియర్గా వస్తాయి. మీ ట్యాక్స్లు వస్తే మీకు ఇది వస్తుంది. మళ్ళీ మహారాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే గత 30 సంవత్సరాల నుంచి అక్కడ వీకెండ్లో రేటు పెంచుకుంటాం, మళ్ళీ మార్నింగ్ షోలకి రేటు తక్కువ ఉంటాం, నైట్ షోలకి రేటు ఎక్కువ ఉంటాం. ఇలా 30 సంవత్సరాల నుంచి పక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలని, గుడ్ ఫిల్మ్స్కి బెనిఫిట్స్ అని ఇలా ఎన్నో చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ కర్ణాటక చూసుకున్నా, ఒక మహారాష్ట్ర చూసుకున్నా, ఒక తమిళనాడు చూసుకున్నా ఇవన్నీ చేస్తున్నాయి. మనం గతంలో నంది అవార్డ్స్ ఉండేది, వాళ్ళ నంది అవార్డ్స్ని ఆపేసాం. అలాగే తెలంగాణలో కూడా సింహ అవార్డ్స్ అనేది పెట్టి అప్లికేషన్ కూడా తీసుకుని ఆ స్టేజ్లో అదే ఆపేశారు. సో ఇలా సినీ ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటూ సినిమా పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది ఇవాళ ఓవర్ నైట్ వచ్చింది కాదు, ఇది తరతరాలుగా చూసుకుంటే ఎప్పటి నుంచినో ఇది రన్ అవుతుంది. ఇది రన్ అవ్వటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనే ఆవశ్యకత గుర్తించి ఆ రోజుల్లో ఉన్న పెద్దలందరూ చేసిన విధానాలని ఇవాళ ఆపటం అనేది తప్పు. ఈ విధానాలని మళ్ళీ పునఃసమీక్షించి డెఫినెట్గా ఈ రన్ అయ్యేటట్టు చూసుకుంటూ ఇవాళ సినిమా ఇండస్ట్రీకి ఒక ఆక్సిజన్ని, ఒక తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్కి, బాలీవుడ్కి, మళ్ళీ మనం టోటల్గా చూసుకుంటే కరోనా 2 వేవ్స్లో కూడా చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్ళు. వాళ్ళు ఆదరించటం, వాళ్ళు ఇది చేయటం అనేది మరువలేని విషయం. ఇవాళ ఈ తెలుగు ప్రేక్షకులే కాకుండా మన తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఇంత ఇది ఉంది అని చెప్పి ఒక రియల్ ఆక్సిజన్ని ఈ కరోనా వేవ్లో ఇవ్వటం జరిగింది. సో ఇలా వేవ్లు ఈ ఇచ్చిన దానికి డెఫినెట్గా దానికి సంబంధించి సక్సెస్ఫుల్గా ఫిల్మ్స్లో చూసుకుంటే అటు అఖండ కానీ, ఇటు పుష్ప కానీ, దాన్ని తీసిన నిర్మాతలు కానీ, లేకపోతే దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్గా కానీ, దాంట్లో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. ఈ టైంలో ఇలాంటి ఆక్సిజన్ సినిమా ఇండస్ట్రీకి అవసరం, ప్రపంచానికి అవసరం. ఆ ప్రపంచానికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మన తెలుగు ఫిల్మ్స్ నుంచి మనం ఆ ఆక్సిజన్ ఇవ్వగలుగుతున్నందుకు ప్రపంచమే గర్వించదగ్గ రీతిలో మన తెలుగు ఇండస్ట్రీ ముందుకెళ్తూ, మన సినిమాలు ఇంత రేంజ్కి తీసుకెళ్ళటం అనే దగ్గర మన వాళ్ళు ఉండటం అనేది డెఫినెట్గా శాల్యూట్ మన వాళ్ళకే. ఇలాంటి అద్భుతములు ఇంకా అది చేసుకుంటే ఈ టైంలో మన తెలుగు ప్రభుత్వాలు ప్రోత్సాహం చేయటం లేదనంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలిస్తే ఇది చాలా ఇబ్బందికరం. అందుకని దయచేసి ప్రభుత్వం ప్రెస్టేజీలకు పోకుండా ఈ ఇండస్ట్రీని కాపాడుకొని ఈ ఇండస్ట్రీని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.